హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? పార్ట్ 1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ కథను కూడా పూర్తిగా వినండి. మీకోసం మిగతా స్టోరీ కూడా చెప్పబోతున్నాను. అయితే ఆ రోజు మేము లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేయగానే ఒక్కసారిగా మా యజమాని లోపలికి వచ్చారు. వచ్చి చూసే వరకు నేను హాల్లో పడుకోవడానికి సర్దుతున్నాను. మా యజమాని భార్య తన బెడ్రూమ్లో ఆల్రెడీ పడుకున్నట్టుగా నటిస్తుంది. మా ఇద్దరిని అలా చూసి మా మధ్యలో ఏమీ లేదు అని, మా మీద ఉన్న అనుమానం నిజం కాదు అని తేలిపోయింది. అలా మా యజమాని లోపలికి ఒకసారి సడన్గా వచ్చేసరికి మేము మా జాగ్రత్తలో మేమున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే కథ వేరే విధంగా ఉండేది. అలా మా యజమానితో కొద్దిసేపటికి నేను ఇలా అన్నాను, ఏమైంది అయ్యగారు, మీరు ఊరికి వెళ్తారు అన్నారు కదా, వెళ్ళలేదా అని చెప్పగానే, వెళ్ళలేదురా, నేను వెళ్దామని బయలుదేరాను. కొంచెం సేపటి తర్వాత వెళ్ళడం క్యాన్సిల్ అయింది, అందుకే వెళ్లకుండా మళ్ళీ వచ్చానని చెప్పాడు. అయితే సరే అయ్యగారు, నేను అని అక్కడి నుంచి నేను రోజు పడుకున్న చోటుకి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి మేమిద్దరం కూడా చాలా చాలా జాగ్రత్త పడ్డాం. కానీ అప్పటిలాగా రోజు కలవడం కుదరలేదు. మా ఇద్దరిలో చాలా ఆవేదన మిగిలిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ బాధ లేకుండా హాయిగా పడక సుఖాన్ని పంచుకున్న మమ్మల్ని ఇలా సడన్గా అనుమానంతో వచ్చేసరికి మాకే మళ్ళీ మళ్ళీ కలవాలంటే ఇబ్బందిగా అనిపించింది. మా ఇద్దరి మధ్యలో చాలా రోజులు కూడా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వెంటనే మొదలు పెడితే మళ్ళీ ఏమైనా అనుమానం వస్తే ఈసారికి నిజంగానే పట్టుకుంటాడేమన్న భయంతో మేం కొంచెం తొందరపడకుండా కొన్ని రోజులు విరామం తీసుకున్నాం. కానీ అంతకుముందులాగే ఉంటున్నట్టుగా మా అయ్యగారి ముందు నటిస్తూ వచ్చాం. ఒక్కొక్కసారి వారి ముందే ఆయన మీదకి వచ్చినా సరే నేను దాన్ని అలుసుగా ఎప్పటిలాగే కూడా తీసుకోలేదు. ఏమీ తెలియనట్టుగా ఉన్నాను. కానీ నేను లోపల అనుభవించే బాధ ఎవ్వరికీ చెప్పుకోలేనిది. సడన్గా ఒకరోజు నాతో కూడా చెప్పకుండా మా అయ్యగారు ఏదో ముఖ్యమైన పని ఉండడంతో వేరే ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిన విషయం నాకు కూడా తెలియలేదు. నేను ఎప్పటిలాగానే నేను రోజు పడుకునే చోటుకి వెళ్ళి పడుకున్నాను. అలా పడుకున్నానో లేదో తను నా దగ్గరికి వచ్చింది. హే మధు, లే అని నన్ను లేపుతూ నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ నిద్ర లేపుతుంది. నేను లేచి చూసేసరికి తను ఉంది. ఏమైంది, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాను. దానికి తను ఆయన వేరే ఊరికి వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అని అంది. అయితే నేను వెంటనే ఏం ఆలోచించకుండా నేను ఉన్న చోటే తనని దాన్ని బాగా పట్టుకొని ఇన్ని రోజులు నా విషయం తనపై చూపించాను. నేను చాలా మొరటగా ప్రవర్తించాను. అయినా కూడా తను కొంచెం కూడా తగ్గకుండా అంతకుమించి నాతో కసి అనుభవిస్తూ ఉంది. అలా కొంచెంసేపటి తర్వాత తనని వెళ్ళిపోమని చెప్పాను. కాకపోతే నువ్వు ముందు వెళ్ళు, నేను నీ వెనకాల వస్తూ ఉంటాను, నువ్వు భయపడకుండా వస్తాను అని చెప్పి తను అక్కడి నుంచి దింపి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేశాను. మరుసటి రోజు నేను నా పని చేస్తూ ఉండగా తను నా కోసం భోజనం రెడీ చేసి తీసుకువచ్చింది. ఎప్పుడు లేని విధంగా నా కోసం చాలా రకరకాల వంటలు చేసి మరీ తీసుకువచ్చింది. దాంట్లో స్పెషల్గా నా కోసం ములక్కాయతో ఎన్ని రకాల కూరలు చేయొచ్చని రకరకాల వంటలు చేసుకొని నా కోసం తీసుకువచ్చింది. నేను బాగా తిన్నాను. నాకు కొంచెం సేపటి తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఎప్పుడు లేనిది ఈరోజు ములక్కాయతో ఇన్ని రకాల వంటలు చేసుకొచ్చింది కాబట్టి మా అయ్యగారు ఈరోజు కూడా రావట్లేదు కాబట్టి ఇదంతా చేస్తుందని నాలో నేనే అనుకున్నాను. డైరెక్ట్గా తనని అడిగాను, ఏంటి ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా అని అడగగానే తను వెంటనే అవును ఉంది, నీకు తెలియదా, ఈరోజు కూడా మీ అయ్యగారు రావట్లేదని చెప్పింది. అలా నవ్వుతూ చెప్పగానే అయితే ఈరోజు కూడా నాకు పండగేనని చెప్పాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఈరోజు నా బెడ్రూమ్లోకి వచ్చేసి ఈరోజు రాత్రికి అని నాకు పెద్ద ఆఫర్ ఇచ్చి తను వెళ్ళిపోయింది. నేను వెంటనే ఆలస్యం చేయకుండా నా పనిని పూర్తిగా చేసేసి బాగా రెడీ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిన కొంచెం సేపటి తర్వాత తన ఒక్కసారిగా నా కళ్ళ ముందుకు చీరలో ప్రత్యక్షమైంది. శోభనం రోజు కట్టుకునే చీర కట్టుకొని పూలతో అలా వస్తుంటే నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. అలా తను నా దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. కొంచెం సేపు మేము అలా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా చిన్న చిన్న సరదాలు చేస్తూ ఉన్నాము. తాను నేను కలిసి కార్యాన్ని చేయాలని మేము మత్తులో మునిగిపోయి తేలుతున్న సమయంలో ఒక్కసారిగా ఎవరో డోర్ కొట్టారు.
ఆ యొక్క క్షణం నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ అయ్యగారు వచ్చి ఉంటే మాత్రం మన ఇద్దరిని ఇలా చూసి చంపేస్తాడేమో పక్కా అనుకున్నాను. నాకు వేరే దారి లేకుండా అయిపోయింది. ఎందుకంటే తన బెడ్రూమ్లో ఉన్నాను కాబట్టి. నా చెయ్యి పట్టుకొని నువ్వు ఏమీ కూడా భయపడకు, ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకని నన్ను దగ్గర ఉంచుకొని అలా హత్తుకుని గుండె ధైర్యం చెప్పింది. సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేశాం. డోర్ ఓపెన్ చేయగానే మా అయ్యగారు ఉన్నారు. మా ఇద్దరిని చూసి ఇలా మా మీదికి చెయ్యెత్తబోయాడు. అదే సమయానికి తను మా ముందుకు వచ్చి ఒక్క దెబ్బ పడ్డా కూడా నీ యొక్క పరువు పోయేలా చేస్తాను అని చెప్పగానే మా అయ్యగారు అలా ఆగిపోయారు. వెంటనే మా ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. కానీ తను మాత్రం సరేని చెప్పి తన సామాన్లు సర్దుకొని 2 బ్యాగులు పట్టుకొని నన్ను లాక్కుని తీసుకెళ్ళింది. ఎక్కడికైనా నేను ఎంత మొత్తుకున్నా కూడా నిన్ను వదిలిపెట్టకుండా చెయ్యి వదిలిపెట్టకుండా తీసుకెళ్ళింది. ఇద్దరం కలిసి పట్టణానికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. అలా 2-3 రోజులు నా దగ్గర ఉన్న డబ్బులతో గడిచింది. మరుసటి రోజు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది. నేను తనతో చెప్పాను, మనం మళ్ళీ వెళ్దాం, ఇక్కడ మనం ఉండలేము, మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా అని అన్నాను. అలా చెప్పగానే లేదు దానికి ఏం అవసరం లేదు, నువ్వేమీ కూడా టెన్షన్ పడకు, నేను కొంత డబ్బులు నగలను తీసుకువచ్చాను, దానితో మనం ఏమైనా చేద్దామని చెప్పింది. అవునని చెప్పి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో మేము ఒక ఇల్లును కొనుక్కున్నాము. దానిలో ఉండి చాలా రోజులు నా కోరికలను కసతీరా తీర్చుకున్నాము. కొద్ది రోజుల తర్వాత తన మీద నాకు మోజు తీరిపోయింది. తన కూడా నాతో గొడవలు పెట్టడం మొదలైంది. అలా మా ఇద్దరి మధ్యలో గొడవలు రోజు రోజుకి పెరిగిపోయాయి. సడన్గా ఒక రోజు నాకు ఇలా అనిపించింది, ఏంటంటే నేను తనని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను తనని ఎందుకు భరించాలి తనని అని నేను అనుకున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నేను వేరే ఊరు వెళ్ళిపోయి వేరే దగ్గర పని చేసుకుంటే అక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ తను నేను వచ్చేసిన మరుసటి రోజే మళ్ళీ తిరిగి మా అయ్యగారి దగ్గరికి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగింది. కానీ మా అయ్యగారు ఒప్పుకోలేదు. ఏం చేయాలో తెలియక తను చనిపోయింది. అందుకే ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి అనేది. తను ఒకరి మీద ఆశ పడకపోయి ఉంటే బ్రతికి ఉండేది కదా. తనకు భర్త ఉండగా మరొకరితో కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డ పాపానికి తానే చనిపోయింది. అందుకే పెద్దలు చెప్పేది, అందరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇలా తొందరపడి తప్పులు చేసిన వారు ఈ విధంగా ఇబ్బంది పడుతూ జీవితాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.